తిలోదకాలు ఇవ్వడం కాదా అని నేను అడుగుతున్నా. ఎంతసేపటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ అని అయితే సంతోషం ఒప్పుకున్నాడు, వాళ్ళు చేసిన దానికి మేము 4 ఇంతలు చేస్తున్నాం చెప్పి చేశామని. మరి వివేక్ బాబు అన్న కనపడట్లేదు. ఇది ఎందుకు ఈ రకమైనటువంటి దాడులు మీరు కప్పిపుచ్చుకుంటున్నారు? ఈ రోజు జాతీయ మానవ హక్కుల సంఘం వరకు మేము వెళ్ళి పోరాడుతున్నాం. ఈ రకంగా ఒక ఎంపీ ప్రయాణిస్తున్నారు, ఒక ఎమ్మెల్సీ, ఒక మేయర్ ఉన్నటువంటి బస్సు పైన నేరుగా పోలీసుల ముందు దాడి జరిగితే దాన్ని మీరు ఖండించట్లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఈ రకమైనటువంటి గెలుపుని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి మీకు 10 నెలల కాలంలోనే భయం పుట్టుకునింది. 10 నెలలకే 10 నెలల కాలంలో మీరు వ్యతిరేకత. వాళ్ళ రియాక్షన్ తీసుకుందాం. ఒక్క నిమిషం సప్తగిరి ప్రసాద్ గారు భయపడుతున్నారా? మరి పసుపులేటి సురేష్ గారు చెప్పారు కాబట్టి 10 నెలల పాలనలో భయపడి మీరు ఇలా చేస్తున్నారు. మామూలు భయం కాదు మాకు, అట్లే చలి జ్వరం వచ్చి అట్ట వనకతా ఉన్నాం మేము వీళ్ళు చూస్తాయి. అదే జరుగుతుంది. పెద్ద బాల శిక్ష దాన్ని రెడ్ బుక్ వీళ్ళ దృష్టిలో, మా దృష్టిలో అది పెద్ద బాల శిక్ష. ఆ పెద్ద బాల శిక్ష తీసుకుని 2 పేజీలు తిప్పాం. అది మీ దృష్టిలో రెడ్ బుక్, మా దృష్టిలో పెద్ద బాల శిక్ష. ఇప్పుడు వినండి సురేష్, మీరు సురేష్ గారు పెద్ద బాల శిక్ష నువ్వు సురేష్ ఒప్పుకుంటున్నావు. మేము చెప్పి చేస్తున్నాం, మేము కక్ష సాధింపులు దిగుతున్నాం. మేము కక్ష సాధింపులు కాదు ఇది. ఒక్క నిమిషం సురేష్ గారు ఆగండి. ఆయన రియాక్షన్ తీసుకుందాం. సప్తగిరి ప్రసాద్ ఇప్పుడు నువ్వు మాట్లాడేసేపు నేను ఓపికగా విన్నా. నేను మాట్లాడినప్పుడు ఓపిక వినాలి కదా. నేను ఓపెన్ గా చెప్తున్నా ఇక్కడ, ఎందుకంటే లక్షలాది మంది 1,00,00,000 మంది చూస్తున్నారు. ఇక్కడ దాపరికమే లేదు. మేము ఆ రోజే చెప్పాం వద్దు. మేము రెడ్ బుక్ అనేది మేమేం దాచిపెట్టలే, ఇట్లా జనాన్ని చూపించి ఓటు అడిగాం. అధికారంలోకి వస్తే ఈ రెడ్ బుక్ అమలు చేస్తాం, ఈ రెడ్ బుక్ లో వీళ్ళ పేర్లన్నీ ఉన్నాయి, మీ పద్ధతులు మార్చుకోండి, మేము అధికారంలోకి వస్తే రెడ్ బుక్ అమలు చేస్తామని చెప్పాము, చూపించాం. 164 ఇచ్చారు. ప్రజలు ఓటెడ్ ఫర్ రెడ్ బుక్. దాన్ని మా దృష్టిలో పెద్ద బాల శిక్ష. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి పోసాని కృష్ణమూర్తి గారు గౌరవ పెద్దలు అప్పుడు ఇట్లా 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 షర్ట్ ఎగిరేసి పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కూతుర్ని, చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ సతీమణిని అమ్మ నా బూతులు బండ బూతులు తిట్టాడు. పెద్ద బాల శిక్ష అమలు చేసి జైలుకి పోయి వచ్చిన తర్వాత నోరు తెరిచాడా? పర్వాలేదు, అదే ఒక డిసిప్లిన్ తీసుకొచ్చాం మేము. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెద్ద బాల శిక్ష. ఇప్పుడు మాట్లాడమనంటే చూద్దాం. నోటికి ఎట్టు పడితే అట్లా మాట్లాడలేడు. ఎందుకంటే పెద్ద బాల శిక్షను అమలు చేశాం. జైలుకి తీసుకుపోయి మేము చెప్పింది ఏం చెప్పారు? పెద్ద బాల శిక్ష నేర్పించారు. ఉప్పు కర్పూరంబు నొక్క పోలికుండు, చూడు చూడు రుసులు జాడ వేరు, ఇట్లాంటి పద్యాలన్నీ ఆయనకి చెప్పించి డిసిప్లిన్ లో పెట్టి పెద్ద బాల శిక్ష పెట్టి బయటికి పంపించాం. ఇంకా చాలా మంది పెద్ద బాల శిక్ష నేర్చుకుంటున్నారు జైల్లో. ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఆయన బోరుగడ్డ ఆయనకి పెద్ద బాల శిక్ష నేర్పిస్తున్నాం. వర్రా రవీంద్ర రెడ్డి ఇప్పుడు మీ పెద్ద బాల శిక్ష వాళ్ళ రెడ్ బుక్ కాదు ఇప్పుడు మనకు కావాల్సింది, అవన్నీ కాదు. ఇప్పుడు ఓవరాల్ గా ఏంటి అసలు మీ స్టాండ్ ఏంటి? మీరు చేస్తున్నది పెద్ద బాల శిక్ష గురించి మాట్లాడండి. ఓవరాల్ మా స్టాండ్ పెద్ద బాల శిక్ష. ఆ రోజు పెద్ద బాల శిక్షలో ఏముంది? నువ్వు ఏం చేస్తావు అది మళ్ళీ రిటర్న్ వస్తుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదని పెద్ద బాల శిక్షలో రాసింది. అదే కర్మ ఈ రోజు వదిలిపెట్టడం. నేను పక్కాగా చెప్తున్నా, ఏ ఒక్క కార్పొరేటర్ అయినా, ఏ ఒక్క జెడ్పీటీ అయినా, మరి తిరుపతిలో మీరు దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి ఒక దళిత ఎంపీ మీద దాడి చేశారట. మరి మీరు ఒక దళిత ఎంపీ మీద ఏం జరిగిందంటే దాన్ని ఎలా పిక్చరైజ్ చేశారంటే, మా కార్పొరేటర్లు, మా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడానికి వస్తున్నటువంటి కార్పొరేటర్లు, మా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడానికి ఓటు వేయడానికి వస్తున్న కార్పొరేటర్లు బస్సులో వస్తా ఉంటే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ప్రోత్సాహంతో వచ్చినటువంటి వైసీపీ కార్పొరేటర్లు కొందరు వచ్చి మా పైన దాడి చేశారు. దాడి చేసి మా కార్పొరేటర్లు గుజ్జుకొనిపోవడానికి ప్లాన్ చేస్తే జరిగిన రభస అది. దాన్ని ఇట్లా పిక్చరైజ్ చేస్తే మేమేం చేయాలా అంటే, మా కార్పొరేటర్లు మాకు మద్దతు పలకడానికి వచ్చిన కార్పొరేటర్ల పైన దాడి చేసి గుంజుకొనిపోతే మేము గమ్మున ఊరుకొని ఉంటామా? పెద్ద బాల శిక్ష చెప్పమా? చెప్పండి.
అదే జరిగింది. అన్నా ఇక్కడ ప్రసాద్ దళిత అన్నా, ఎంపీ ఇంకొక ఇంతవరకు ఎంపీ చాలా బాగా ఏంది? మాట్లాడు, ఇంతవరకు చాలా బాగా మాట్లాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని నువ్వు పక్కన పెట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను పక్కన పెడతా. ఇదే మన జిల్లాలో ఉన్నటువంటి కాణిపాకంకి పోతావు. నువ్వు మాట్లాడిన మాటలు నిజమైన ప్రమాణం చేస్తావా కాణిపాకంలో? నువ్వు ప్రమాణ ఇప్పుడు సేకరణ నువ్వు చేయడానికి చెప్పిన దానికి నువ్వు ప్రమాణం చేస్తావా? నేను వస్తా. కాదు సురేష్, కరుణాకర్ నువ్వు రెడ్డి ప్రమాణం గారు మీ చేయడమే తెలుగుదేశం ఇప్పుడు పార్టీ కార్పొరేటర్లను తీసుకునేదానికి ప్రయత్నం చేశాడా? ఇది మాట అన్నా, ఎస్ ఇది మాట నేను ఒప్పుకుంటా. ఓకే. సురేష్ రాష్ట్రం నేను మొత్తం ఒప్పుకుంటా. తెలుసా? రాష్ట్రం మొత్తం సురేష్ తెలుసు. నువ్వు దీన్ని ఈ రకంగా భావిస్తున్నావంటే ఇంతకన్నా హీనమైనటువంటి సురేష్ సంస్కృతి ఇంకోటి అట్ట కాదు. పూర్తి ఇప్పుడు అట్ట మెజారిటీతో కాదు. కరుణాకర్ రెడ్డి గారి ఇంటికాడ నుంచి బస్సులో ఈ పాయింట్ పైన సరే ఏంటి సరే ఇప్పుడు ఏంటి కాణిపాకం వెళ్తున్నారా ఇద్దరు? మరి తిరుపతి నుంచి ఎప్పుడు బయలుదేరారు? ఇప్పుడు ఆ రోజు నేను ఎలక్షన్ చేశాను అని చెప్పి రమ్మను. అంటే కరుణాకర్ రెడ్డి గారు వస్తారు. ఆయన మొన్న తిరుమలకు కూడా వెళ్ళి ప్రమాణం చేశారు కాబట్టి మీరు ఓకే అంటే ఆయన కాణిపాకం కూడా వస్తారు అనుకోండి. సురేష్ గారు చెప్తే సరే ఓకే కాణిపాకం దగ్గర ప్రమాణం చేస్తానంటే ఓకే నేను అవసరం లేదు. మీ కార్పొరేట్ ఒక్క నిమిషం జరిగిన సంఘటనని మేము అలా చిత్రీకరించామా? మీడియా ముందన్నా సరే ఓకే ఒక్క నిమిషం మీద దాడి జరిగింది. ఒక్కరు లేరు మీ కార్పొరేటర్లకు, అందరూ సురేష్. సెనేట్ హాల్లో ఉన్నారు. సురేష్ గారు ఒక్క నిమిషం. సురేష్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఆ రోజు నేను అక్కడ ఉన్నా, ఏం జరిగిందో నేను చెప్తా. బహుశా మీ ఇద్దరికి దాని మీద అవగాహన లేదు, ఐడియా లేదు, నాకు తెలియదు. కానీ మీరు రాజకీయ పరంగా వాడుకుంటున్నారు. అందులో ఏమైందంటే వైసీపీ కార్పొరేటర్లతో పాటు మరికొంతమంది వైసీపీకి సంబంధించిన సపోర్ట్ చేసే మహిళల్ని అందులో కూర్చోబెట్టి తీసుకొస్తున్నారు. కేవలం కార్పొరేటర్లు మాత్రమే లోపలికి తీసుకెళ్ళండి, వీళ్ళు అక్కడ దొంగోట్లు వేయించేటువంటి ప్రయత్నం జరుగుతోంది ముసుగులేసి అని చెప్పేసి పోలీసులకు టీడీపీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే పోలీసులు వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు ఒక లేడీ ఎస్ఐని బండ బూతులు తిట్టారు. ఆమె తిరుపతికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ. అప్పుడు టీడీపీ వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు తీయండి బయటికి అంటే వాళ్ళు తలుపులు వేసుకొని లోపల కూర్చుంటే అప్పుడు కొంతమంది దాడి చేసిన మాట వాస్తవం. ఇది వాస్తవంగా అక్కడ జరిగినటువంటి సంఘటన. ఇదేదో టీడీపీ వాళ్ళు ఉన్నారు లేకపోతే వైసీపీ వాళ్ళు ఉన్నారని కాదు. నేనున్నానండి, నేను అక్కడ లైవ్ లో ఉన్నా, నా దగ్గర వీడియో ఉంది, నేను అక్కడ చూపిస్తా. లేదు నేను అక్కడ లైవ్ రిపోర్ట్ ఒక మీ లేడీ మహిళ నేను చూపిస్తా. మీ బస్సులో నుంచి ఆమెను బయటికి తీస్తే ఆమె ఎన్ని బండల బూతులు తిట్టిందో నేను చూపిస్తా మీకు. నేను సార్ ఒక్క నిమిషం సార్, అవన్నీ చూసాం. కాదు లేదు నా దగ్గర డేటా ఉంది, నేను మీకు పంపిస్తా. ఒక నిమిషం, అంటే డైవర్ట్ అవుతోంది ప్లీజ్. అది ఓకే మీరు మధ్యలో ఎక్కారమ్మా, నాకు తెలీదు. వాస్తవంగా జరిగింది అయితే ఆ రోజు అది సరే. ఓకే సురేష్ గారు, ఓకే టైం అవుతుంది, డిబేట్ డైవర్ట్ కాకుండా చూసుకోవాలి. సార్ బస్సులో ఉన్నారు మీ వాళ్ళు, బస్సులో మహిళలు, మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళ ఉంది, ఆమె పేరు నేను చెప్పను. అక్కడికి వచ్చినటువంటి ఒక మహిళా ఎస్ఐని బండ బూతులు తిట్టింది. ఆ రోజు బండ బూతులు తిట్టింది ఆమె మహిళా ఎస్ఐని. ఒక మహిళా ఎస్ఐని బండ బూతులు, కిందకి దిగమంటే బండ బూతులు తిట్టింది. అది బస్సులో ఉందండి ఆమె. అరే సరే ఓకే ఒక్క నిమిషం, మస్తాన్ రావు గారు రియాక్ట్ అవ్వండి. సరే ఇప్పుడు నాకు తిరుపతి ఒకటే కాదు కావాల్సింది.